సాలర్ తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయిన ప్రభాస్ నెక్స్ట్ కల్కి 2898 ఎడిట్ తో రాబోతున్నాడు. మే 9న కల్కి భారీ ఎత్తున రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రాజా సాబ్ గా రాబోతున్నాడు డార్లింగ్. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ ను ఇటీవల సంక్రాంతికి అనౌన్స్ చేశారు. ఇప్పటికే సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రాజా సాబ్ ను ఈ ఏడాదిలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు అనే మాట గతంలో కొన్ని రోజులుగా వినిపిస్తుంది. కల్కి రిలీజ్ అయిన తర్వాత రాజా సాబ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ప్రభాస్ నుంచి ముందుగా ఒక పెద్ద సినిమా రానుంది కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలని అన్నారు. ఆ మూవీ తర్వాత రాజా సాబ్ అప్డేట్ వస్తాయని చెప్పారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఈ ఇయర్ ఎండింగ్ లో రాజా సాబ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. లేటెస్ట్ గా మారుతి అందరూ కోరుకున్న ఒక మంచి డేట్ ను సినిమాకు వస్తుంది అని, ఈ సీజన్ తో వస్తే బాగుంటుందని అందరూ అనుకున్న సీజన్ లోనే సినిమా వస్తుందని చెప్పారు. ఈ సమయంలో ది రాజా సాబ్ సినిమా 2025 సంక్రాంతికి వస్తుందని నెక్స్ట్ అని చెప్పారు. ఇదే మాటని నిజం చేసేలా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ మాట్లాడుతూ, రాబోయే రోజులలో మా బ్యానర్ నుంచి ఈ ఇయర్ 6 సినిమాలు రాబోతున్నాయి. ఈ లెక్కన ది రాజా సాబ్ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో లేదా నెక్స్ట్ సంక్రాంతి సీజన్ కి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా 2025 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూనే ది రాజా సాబ్ సినిమా రిలీజ్ కానుంది అని తెలుస్తోంది.